హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి ఇప్పుడే భారీ శుభవార్త అయితే చెప్పిన సీఎం జగన్ అండి. సో ఆ వివరాలు ఏంటి వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవునట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు అయితే మీ వరకు రీచ్ అవుతాయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వివరాలకి అయితే వెళ్ళిపోదాం. రాజధాని అమరావతి విధ్వంసానికి అయితే కంకణం కట్టుకున్న జగన్ ప్రభుత్వానికి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల స్థలాలు మాత్రం కావాల్సి వచ్చింది. రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు రాజధానిలో స్థలాలు కేటాయిస్తూ ఎన్నికల షెడ్యూల్ విడవడానికి కొన్ని గంటల ముందు శనివారం జీవో జారీ చేసిందండి జగన్ సర్కార్. ఇక అమరావతిలోని పిచ్చుకలపాలెం గ్రామం పరిధిలో ఉద్యోగులకు స్థలాలు కేటాయిస్తున్నట్టుగా పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి జీవోలో అయితే పేర్కొన్నారు. ఉద్యోగులకు ఇచ్చే స్థలాల విస్తీర్ణం ధర 2019లో ప్రభుత్వ ఉద్యోగులకు రాజధానిలో స్థలాలు కేటాయిస్తూ ఇచ్చిన జీవోలోని నిబంధనల ప్రకారం మేరకే ఉంటుందని కూడా తెలియజేశారండి. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు స్థలాలు ఇవ్వడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ 5 ఏళ్లలో రాజధాని అమరావతి నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా వేయని జగన్ ప్రభుత్వము కొన్ని గంటల్లోనే షెడ్యూల్ వస్తుంద అనంగా సచివాలయ ఉద్యోగులకు స్థలాలు కేటాయిస్తూ జీవో జారీ చేయడం చర్చనీయాంశంగా అయితే మారింది. ఇక ప్రభుత్వ అప్పులను గుట్టును రట్టు చేశారంటూ 3 ఏళ్ల కిందట ఆర్థిక శాఖలోని 3 అధికారులను సస్పెండ్ చేసిన ప్రభుత్వం శనివారం ఆ సస్పెన్షన్ అయితే ఎత్తివేయగా సరిగ్గా ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజునే ఈ నిర్ణయం తీసుకోవడం అయితే గమనార్హంగా తెలియజేస్తున్నారు మిత్రులు. ఇక తాజా ఉత్తర్వులతో ఆర్థిక శాఖలో నగదు మరియు రుణ నిర్వహణ విభాగ సమయంలో కార్యదర్శిగా పనిచేసిన నాగులపాటి వెంకటేశ్వర్లు, అదే విభాగంలోని సెక్షన్ ఆఫీసర్గా ఉన్న కనిరెడ్డి వరప్రసాద్, మరో విభాగం సెక్షన్ ఆఫీసర్గా డి శ్రీనివాస్ బాబులపై అయితే ఉన్న సెక్షన్ తొలగిపోయిందండి. సో 2021 ఆగస్టు 4న ఈ ముగ్గురిని సస్పెండ్ చేస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ ఉత్తర్వులు అయితే ఇచ్చారండి. వారిని సస్పెండ్ చేసిన నిబంధనల ప్రకారమే తదుపరి చర్యలు చేపట్టలేదు. దీంతో 6 నెలల తర్వాత ఆ సస్పెన్షన్ను ఎత్తివేయాల్సి ఉన్నా కూడా కక్ష సాధింపుగా వారిని అయితే 3 ఏళ్ల పాటు అలాగే ఉంచేశారు. ఇప్పుడు తిరిగి విధుల్లోకి అయితే తీసుకుంటూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ అయితే ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందండి. సో ఈ విధంగా ఏపీలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సో దీని మీద మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేస్తానైతే ఆశిస్తున్నాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.